ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, అమరస్వరం అనే కార్యక్రమంను వీక్షించుటకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. ముందు మాట, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. వాక్యపఠనము. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 19 మరియు 20 వచనములు చదువుకుందాము. దూత, నేను దేవుని సముఖమందు నిలుసు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను. నేటి ధ్యానాంశము నమ్మనే నమ్మరు. నేటి ధ్యానాంశము నమ్మనే నమ్మరు అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకుందాము. ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో ప్రకటింపబడుతూ ఉన్నది. అయినా కూడా చాలామంది నమ్మనే నమ్మరు. అదేవిధంగా అలనాడు కూడా మరి దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడినది, ప్రవక్తల ద్వారా ప్రకటింపబడినది. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు వరకు కూడా దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడినది. అయినప్పటికీ కూడా నమ్మనే నమ్మరు అని చూస్తుంటున్నాము. అటు తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క వాక్యమును ప్రకటన చేసి ఉన్నాడు. అయినా కూడా అనేకులు నమ్మనే నమ్మలేదు అని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాము. ఈ విధంగా నమ్మనే నమ్మరు. మానవుల యొక్క నైజము తత్వము ఏ విధంగా ఉన్నదంటే, దేవుని యొక్క వాక్యమును ప్రకటించబడుతూ ఉన్నప్పుడు వింటారు, కానీ ఆ యొక్క వాక్యమును ఏమాత్రం కూడా నమ్మనే నమ్మరు అని మనము చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే గబ్రియేలు దూత యాజకుడైనటువంటి జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. యాజకుడైనటువంటి జకర్యా మరి అబియా తరగతికి చెందినటువంటి వాడు. అతడు తన వంతు వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంలో ధూపము వేయుచున్నాడు. ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా వెలుపల ఉండి ప్రార్థనలు చేయుచూ ఉన్నాడు. ఆ విధంగా వారు ప్రార్థనలు చేయు సందర్భంలో లోపట మరి ధూపార్తి దగ్గర ధూపం వేయుచున్నటువంటి ఆ జకర్యా ఎదుట ఇదిగో గబ్రియేలు దూత వచ్చి నిలువబడినాడు. నిలువబడి గబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుచున్నాడు. జకర్యా, ఇదిగో నీ యొక్క ప్రార్థనలు వినబడి ఉన్నవి. ఇదిగో మీదటికి నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భము ధరించి కుమారుని కంటుంది. అతనికి యోహాను అను పేరు పెడతావు అని గబ్రియేలు దూత చెబుతూ ఉంటున్నాడు. అదేవిధంగా అతడు మరి గొప్పవాడైతాడు అని చెప్తూ ఉంటున్నాడు. ఈ విధంగా చెప్పినప్పుడు మరి జకర్యా ఏమంటున్నాడంటే, ఆయన భయపడిపోయినాడు. దూతను చూసి భయపడిపోయినాడు. భయపడిపోయి ఏమంటున్నాడంటే, ఇది ఎలాగూ సాధ్యము, నేను బహుకాలము గడిచినటువంటి వృద్ధుడనే అని చెప్పి ఆయన తన యొక్క హృదయమందు నమ్మలేకపోయినాడు. ఇక్కడ గబ్రియేలు దూత ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి గబ్రియేలు దూత జకర్యా దగ్గరికి పంపబడి ఉన్నాడు. దేవుని చేత పంపబడి ఉన్నాడు. జకర్యాకు కుమారునిని అనుగ్రహిస్తాను అని చెప్పడానికి గబ్రియేలు దూతను జకర్యా దగ్గరికి పంపించుంటున్నాడు. ఆ పుట్టనైనటువంటి ఆ యోహాను మరి ఎటువంటి కార్యములు చేయనై ఉన్నాడో వాటిని కూడా గబ్రియేలు దూత ఈ యొక్క జకర్యాకు చెప్పించున్నాడు. అయితే ఈ యొక్క జకర్యా వాటిని నమ్మలేకపోయినాడు. ఎందుకనగా తాను బహుకాలము గడిచినటువంటి వృద్ధుడై ఉన్నాడు. అదేవిధంగా తన భార్య అయినటువంటి ఎలిజబెత్ కూడా బహుకాలము గడిచినటువంటి వృద్ధురాలై ఉన్నందువలన ఇది ఎలాగూ సాధ్యము అని అతడు నమ్మలేకపోయినాడు. కాబట్టి అతడు నమ్మనందువలన ఏమంటున్నాడంటే ఇక్కడ దేవదూత, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందు అని చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ యాజకుడే స్వతహాగా మరి గబ్రియేలు దూతయే వచ్చి చెప్పిన మాటలను నమ్మలేకపోతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. యాజకుడు ధర్మశాస్త్రము తెలిసినటువంటి వాడు, ఇదిగో దేవుని యొక్క సన్నిధానంలో సేవ చేయనటువంటి వాడు, ప్రజల పక్షమున ప్రార్థనలు విజ్ఞాపనములు చేయనటువంటి వాడు, ఇదిగో అన్నీ తెలిసినటువంటి యాజకుడే ఇదిగో
ఇదిగో మరి ప్రత్యక్షమైనటువంటి దేవదూత చెప్పినటువంటి మాటలను నమ్మలేకపోతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క దూత ఏమంటున్నాడంటే, ఇదిగో నేను చెప్పినటువంటి మాటలను నీవు నమ్మలేదు గనుక ఇదిగో ఈ కార్యము జరుగు వరకు నీవు మౌనిమయ్యుందువని చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధంగా చెప్పినప్పుడు వెంటనే అతడు మాటను కోల్పోయినాడు. మరి ఎప్పుడైతే మరి యోహాను మళ్ళీ లోకంలో జన్మిస్తాడో ఎలిజబెత్కు, అటు తర్వాత సున్నతి చేయనటువంటి సమయము వచ్చినప్పుడు ఇదిగో అతనికి పేరు పెట్టవలెనని ఆలోచించినప్పుడు మరి ఏ పేరు పెట్టవలను అని ఆలోచిస్తూ ఉండగా అదే మనము 59వ వచనంలో మనం చూసినట్లయితే 8వ దినమున వారు శిశువును సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, అతనికి యోహాను పేరు పెట్టవలెనని చెప్పాను. కాబట్టి ఆ విధంగా చెప్పినప్పుడు వారు నీ బంధువులలో మరి ఆ పేరు గలవాడు ఎవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాట్లాడసాగాను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా అనబడినటువంటి యాజకుడు దేవుని యొక్క మాటలను నమ్మనందువలన అతడు తన కుమారుడు పుట్టినంత వరకు కూడా మూగవాడిగా ఉంటున్నాడు, కేవలము సంజ్ఞలు చేయనటువంటి వాడుగా ఉన్నాడని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. అయితే ఎప్పుడైతే అతని కుమారుడు పుట్టిన తర్వాత అతనికి యోహాను పేరు పెట్టబడిన తర్వాత అదిగో మళ్ళీ అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుటకు ప్రారంభించను అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును వినుట ఎంతో అవశ్యమని మనం చూస్తుంటున్నాము. ఎందుకనగా దేవుడు తన యొక్క ప్రవక్తలను పంపించి వారి ద్వారా తన యొక్క మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా దేవదూతలను పంపించి వారి ద్వారా కూడా తన యొక్క మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు. చివరికి ఈ లోకముల అంతమందు అనగా దినముల అంతమందు తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడుచున్నప్పటికీ కూడా మరి మానవులైతే దేవుని యొక్క మాటలను నమ్మలేకపోతున్నారు అన్నటువంటి విషయాలను మనమందరం కూడా ఈ కాలం ముందు స్పష్టంగా చూస్తుంటున్నాము. కాబట్టి ఆ కాలం ముందు కూడా మరి జకర్యా యాజకుడై ఉండి కూడా ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాటలను నమ్మలేకపోయినందువలన ఇదిగో 1 సంవత్సరం పాటు అతడు మూగవాడుగా ఉండవలసి వచ్చను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క మాటలను నమ్ముట చాలా ప్రాముఖ్యము. ఎందుకనగా దేవుడు తన యొక్క మాటలను మనకు వినిపిస్తున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట వలన క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగుతుంది అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తుని గురించి విన్నప్పుడు ఇదిగో పశ్చాత్తాపపడాలి, మారు మనస్సు పొందాలి, ఇదిగో ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన శిలువలో కాల్చినటువంటి రక్తంతో పాపములను కడుగుకొని ఇదిగో రక్షణ భాగ్యమును పొందాలి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఆ విధంగా రక్షణ భాగ్యమును పొందినట్లయితే ఇదిగో నీకు ఎటువంటి శిక్ష రాదు. ఆ విధంగా నీవు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను నమ్మినట్లయితే నీ మీదికి ఎటువంటి శిక్ష రాదు. ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి మాటలను నీవు నమ్మినట్లయితే, దేవదూతల ద్వారా దృఢపరచబడినటువంటి దేవుని యొక్క వాక్యమును నీవు నమ్మినట్లయితే నీ మీదికి ఎన్నటెన్నటికి శిక్షలు రాదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ యాజకుడు నమ్మని విధముగా మనం కూడా నమ్మకుండా ఉండునట్లు మరి యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. మనము నమ్మువారముగా ఉండవలెనని ఈ యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికియున్నాడనియో ఆమెకు కనబడననియో వారు విని నమ్మకపోయిరి అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి మగ్దలేనే మరియా ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వచ్చి ఇదిగో ఆమె చెప్పి ఉంటున్నది, ఇదిగో నేను ప్రభును చూసి ఉంటున్నాము అని చెప్పి ఉంటున్నది. చెప్పినప్పుడు మరి శిష్యులందరూ కూడా దుఃఖపడి ఏడ్చుస్తూ ఉంటున్నారు. వాళ్ళు దుఃఖపడి ఏడ్చుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆమె వెళ్ళి ఇదిగో ప్రభువు పునరుత్థానుడై లేచినటువంటి సంగతిని, ఆమెకు కనబడినటువంటి సంగతిని మరి వారికి తెలియచేసి ఉంటున్నది. వారికి తెలియచేసి ఉన్నప్పుడు వారేమి చేసినారంటే విన్నారు, విని నమ్మకపోయిరి అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. కాబట్టి యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభు పునరుత్థానం గురించి ప్రకటింపబడినప్పుడు నమ్మలేకపోయిరి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము.
చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధముగా యాజకుడైనటువంటి జకర్యా కూడా నమ్మలేకపోయినాడు. ఇక్కడైతే మరి యేసుప్రభు యొక్క శిష్యులు కూడా నమ్మలేకపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. యేసుప్రభు యొక్క శిష్యులను గురించి ఒకసారి ఆలోచించినప్పుడు ఇదిగో 3.5 సంవత్సరములు ఆయనతో కూడా వాళ్ళు తిరిగినటువంటి వారు, ఆయనతో కూడా మరి సేవ చేసినటువంటి వారు అని మనం చూస్తుంటున్నాము. ఆయనతో పాటు మరి ఆయన చేసినటువంటి అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను వారు కన్నులారా చూసినటువంటి వారు. అదే విధముగా మరి రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, ఇదిగో అనేకమైనటువంటి అద్భుతములు చేయుటకు ఆయన ద్వారా వారు అధికారము పొందినటువంటి వారు. ఆయనతో కూడా మరి స్వార్థ ప్రకటనము చేసినటువంటి వారు అని మనము చూస్తుంటున్నాము. 3.5 సంవత్సరములు వాళ్ళు యేసుక్రీస్తుతోనే ఉన్నారు. వాళ్ళ యొక్క చేతుల ద్వారానే మరి 5 రొట్టెలను 2 చేపలను వారు 5,000 మందికి పంచినటువంటి వారుగా మనకు కనపడుతూ ఉంటున్నారు. మరి వారు చూస్తూ ఉండగానే యేసు ప్రభు అనేకమైనటువంటి అద్భుతములు చేసి ఉంటున్నాడు. అదే విధముగా పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని ఒప్పుకొనినటువంటి వాడుగా కనపడుతూ ఉంటున్నారు. కాబట్టి శిష్యులందరూ కూడా యేసు ప్రభును దేవుని కుమారుడుగా విశ్వసించినటువంటి వారు, నమ్మినటువంటి వారు, యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చినటువంటి వాడుగా ఈ శిష్యులందరూ కూడా నమ్మినటువంటి వారుగా మనకు కనపడుచున్నారు. కనుక ఈ విధంగా మరి 3.5 సంవత్సరములు యేసుక్రీస్తు ప్రభుతో కూడా నడిచి ఇదిగో ఆయనతో పాటు కూడా మరి ప్రజల మధ్య ఇదిగో దేవుని యొక్క కార్యములలో పాలు పొందినటువంటి వీరు కూడా చివరికి యేసు ప్రభు మరణమును జయించి తిరిగి పునరుత్థానుడై లేచినటువంటి విషయాన్ని తమ చెవులతో విని కూడా వారు నమ్మకపోయిరి అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. కాబట్టి శిష్యులు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే నమ్మలేకపోతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అదే విధముగా మనము చూసినట్లయితే 13వ వచనంలో మనము చూసినప్పుడు ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోతుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు కానీ వారు వీరి మాట నేను నమ్మకపోయిరి అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడి తిరిగి 3వ దినమందు పునరుత్థానుడై లేచిన తర్వాత ఇదిగో ఎమ్మాయోను మార్గంలో వెలుచున్నటువంటి ఇద్దరి శిష్యులకు ఇదిగో కనబడి వారికి అనేకమైనటువంటి విషయాలను ఆయన బోధించినాడు. లేఖనంలో మరి యేసు ప్రభు తనను గురించి చెప్పినటువంటి మాటలన్నింటినీ గురించి చెప్పి ఆయన శిలువ పైన మరణము పొంది ఇదిగో సమాధి చేయబడి మళ్ళీ తిరిగి పునరుత్థానుడై లేవన్నటువంటి అవకాశము మరి ఉంది అని ఆయన మరి చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన చెప్పినప్పటికీ వారి యొక్క మనోనేత్రములు తెరవబడలేదు. చివరికి వారు భోజనము చేస్తున్నప్పుడు ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పంచిపెట్టినప్పుడు అప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడి ఆయన ప్రభు అని వారు గుర్తెరిగినారు. వెంటనే ఆయన వారికి అదృశ్యుడైనట్లుగా మనం చూస్తున్నాము. అప్పుడు వారు వచ్చి ఏమి చేసినారంటే తక్కిన వారికి ఆ జరిగిన సంగతులన్నీ కూడా చెప్పి ఉంటున్నారు. కానీ వారు వీరి మాట నేను నమ్మకపోయిరి అని చెప్పేసి మనం చూస్తున్నాము. మొదట మగ్దలేనే మరియా యొక్క మాటలు కూడా నమ్మలేదు. అటు తర్వాత వీరిద్దరు చెప్పినటువంటి మాటలు కూడా ఈ యొక్క శిష్యులు నమ్మలేకపోతున్నారు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. అదే విధముగా మరి 14వ వచనంలో మనము చూసినట్లయితే పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను సూచిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులు 3.5 సంవత్సరములు ఆయనతో కూడా ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు? అపనమ్మకంతో ఉంటున్నారు, హృదయ కాఠిన్యంతో ఉంటున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ పైన మరణించినాడో, సమాధి చేయబడినారో అప్పుడే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి నమ్మకాన్ని వారు వదులుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అప్పుడే ఆయన విషయమైనటువంటి మరి విషయాలను వారు మర్చిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాము. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే వారి అపనమ్మక నిమిత్తము మరి హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించెను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి 11 మంది శిష్యులు ఉన్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమై ఇదిగో వారి యొక్క అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము ఆయన వారిని గద్దించినట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి నమ్మకానికి మరి మూల కారణము జరిగినటువంటి యథార్థ సంఘటన లేకపోతే వాస్తవమైనటువంటి సంఘటన అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు 11 మంది శిష్యులకు ప్రత్యక్షమైనాడు. తాను పునరుత్థానుడైనానని తనకుగా తాను ఇదిగో రుజువు పరుచుకొని ఉన్నాడు. కాబట్టి వారు నమ్మనందు వలన అనగా మగ్దలేనే మరియ చెప్పినటువంటి మాటలను వారు నమ్మనందు వలన వారి హృదయ కాఠిన్యము నిమిత్తము ఇదిగో
వారిని ప్రభు గద్దించినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధంగా శిష్యులు నమ్మలేకపోయినట్టుగా మనము చూస్తుంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదివినట్లయితే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో కూడా లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి 11 మంది శిష్యులు ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు వారికి ప్రత్యక్షమైనాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైనప్పుడు దిదుమ అనబడినటువంటి తోమా వారితో కూడా లేకుండెను. అందువలన మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాకు ప్రత్యక్షమైనాడని ఆ 11 మంది తోమాకు చెప్పి ఉన్నారు. తోమాకు చెప్పి ఉన్నప్పుడు తోమా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి, ఆయన చేతులలో మేకులను గుర్తును చూచి అనగా శిలువ పైన వేసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును, ఇదిగో ఆయన చేతులలో కూర్చున్నటువంటి ఆ యొక్క మేకుల గుర్తును నేను చూడాలి, నేను చూస్తేనే కానీ నమ్మను అని ఇక్కడ తోమా చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అదేవిధంగా మేకుల గుర్తును చూచి నా వ్రేలు మేకుల గుర్తులో పెట్టి, కాబట్టి ఆ మేకులను గుర్తులను నేను చూడాలి, అదేవిధంగా ఆ గుర్తుల పైన నా వ్రేలు నేను పెట్టాలి. ఆ విధంగా పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి శిష్యులందరూ కూడా మరి నమ్మలేనటువంటి స్థితిలోనికి జారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు మరణము చెంది ఉంటున్నాడో, సమాధి చేయబడి ఉంటున్నారో, ఇదిగో వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని వారు కోల్పోయినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉంటున్నారు. అదేవిధంగా లూకా రాసిన సువార్తలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 10, 11 వచనాలు మనం చూసినప్పుడు, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి కొందరు స్త్రీలు వెళ్ళి మరి చూసినటువంటి విషయాలను వచ్చి వారికి చెప్పినప్పుడు వీరి దృష్టికి వారి యొక్క మాటలు ఏ విధంగా కనబడినాయి అంటే వెర్రి మాటలుగా కనబడినట్లుగా మనము చూస్తుంటున్నాము. అందుకే వాళ్ళు చెప్పినటువంటి మాటలు వీరు నమ్మలేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి శిష్యులు మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి చెప్పినటువంటి మాటలను నమ్మలేనటువంటి స్థితిలోనికి వచ్చి ఉన్నారని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అందుకే నమ్మరు అన్నటువంటి విషయాన్ని మనము ఈరోజు మనము ధ్యానము చేస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీరు ఏ విధముగా ఉంటున్నారు? దేవుని వాక్యము ప్రకటింపబడుచు ఉంటుండగా, యేసుక్రీస్తు యొక్క మరణమును గురించినటువంటి వార్త ప్రకటింపబడుచు ఉంటుండగా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ప్రకటింపబడుచుంటుండగా, యేసుక్రీస్తు యొక్క మరి రెండవ రాకడను గురించి ప్రకటింపబడుచు ఉంటుండగా మీరేమి చేస్తున్నారు? ఆ మాటలు మీకు వెర్రితనముగా కనబడుచున్నవా? మీ యొక్క హృదయములను మీరు కఠినపరుచుకొనుచున్నారా? మీరు మందమతులుగా ఉంటున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము, రెండవ రాకడలేందు నమ్మిక ఉంచవలెనని ప్రభు పేరిట మిమ్మను బ్రతిమాలుచూ ఉంటున్నాను. కాబట్టి వారికి వెర్రి మాటలుగా కనబడినవి. కారణం ఏంటంటే వారిలో అవివేకము ఉన్నది. ఆ అవివేకము ద్వారా వారు ఆ మాటలను వారు నమ్మలేకపోయినారు. అటు తర్వాత వారిలో మందమతి ఉంటున్నది అని చెప్పేసి మనము చూస్తున్నాము. కాబట్టి బట్టి ఈ అవివేకము, ఈ మందమతి అనేది అపనమ్మికకు కారణముగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము చూస్తున్నట్లయితే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 45వ వచనములో మనము చదివినప్పుడు, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు
అని ప్రభువు చెబుతూ ఉంటున్నాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సత్యమును చెబుతూ ఉంటున్నాడు. దేవుడే సత్యము, దేవుని యొక్క వాక్యమే సత్యము, యేసు ప్రభువే సత్యము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సత్యమును గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, సత్యమును ప్రకటిస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఆనాటి యూదులు ఆయనను నమ్మలేకపోతూ ఉంటున్నారు. అందుకే నేను సత్యమునే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని ప్రభువు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. సత్యము చెప్తున్నప్పుడు నమ్మకపోవటము నిజంగా చాలా విచారకరము, బాధాకరముగా మనము చూస్తుంటున్నాము. అయితే ఇంకా ఏమంటున్నాడు, ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే అదే 47వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పెను. కాబట్టి ఎవరు దేవుని యొక్క మాటలు వింటారు? దేవుని సంబంధులు దేవుని యొక్క మాటలు వింటారు అని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఎవరు దేవుని యొక్క మాటలు వినరు? ఎవరైతే దేవుని సంబంధులు కారో వారు దేవుని మాటలు వినరు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీవు దేవుని సంబంధిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకున్నాము. దేవునితో కూడా నీకు ఉన్నటువంటి సంబంధము ఏమిటి? ఇదిగో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఉంటున్నాడు. ఆ విధముగా ప్రేమించి తనకు ఒకగానొక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఆయన ఈ లోకంలోనికి పంపించినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించినాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించినాడు, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించినాడు. కాబట్టి నీవు నశించిపోకూడదని చెప్పేసి ప్రభు అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి శరీరధారిగా పాప శరీరాకారంలో ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నిత్య జీవం కలిగిన వాడుగా ఉంటావు. ఆ నిత్య జీవము నీవు పొందవలెననే ప్రభు అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి ఈ నిత్య జీవము నీకు ఎలాగూ లభించి ఉన్నదంటే, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను పొందినటువంటి శ్రమల ద్వారా, ఆయన శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా, ఆయన పొందినటువంటి మరణం ద్వారా నీకు ఈ నిత్య జీవము లభిస్తుంది. నిత్య జీవము అనగా శాశ్వత జీవితము, పరలోక రాజ్యము. కాబట్టి ఈ యొక్క శాశ్వత జీవాన్ని నీవు పొందాలంటే, ఈ యొక్క పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే దేవుడు పంపినటువంటి తన కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచవలెనని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అందుకే ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నాడు. ఆ కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి తను ఎందరైతే అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అయ్యేటటువంటి అధికారమును ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకు అధికారం అనుగ్రహింపబడినది. ఏమనగా తన యందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా దేవుని కుమారులు అయ్యే అధికారమును ఆయనకు వారికి అనుగ్రహించుతున్నాడు. కాబట్టి దేవునికి నీకు ఉండవలసినటువంటి సంబంధము ఏమిది అనగా తండ్రి కుమారులకు ఉన్నటువంటి సంబంధము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుడు నీకు తండ్రిగా ఉండాలి, నీవు ఆయనకు కుమారుడుగా ఉండాలి. ఆ విధముగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలను నీవు విశ్వసిస్తావు, నమ్ముతావు అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి దేవుని కుమారులుగా తీర్చబడతారో, ఎవరైతే దేవుని ద్వారా ఇదిగో ఆ యొక్క నిత్య జీవమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పొందుకుంటారో అటువంటి వారు దేవుని సంబంధులుగా ఉంటారు, దేవుని కుమారులుగా ఉంటారు, రక్షణ పొందినటువంటి వారుగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇదిగో సంఘములో చేర్చబడతారు, సంఘ సహవాసములో కొనసాగుతూ ఉంటారు, దేవుని యొక్క వాక్యమును పఠిస్తారు, దేవునితో ప్రార్థిస్తూ ఉంటారు, దేవునిని నిత్యము ధ్యానిస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యమును నెమ్మరి వేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవునితో కూడా వారు నడుచున్నటువంటి వారుగా ఉంటారు. అంతేకాదు తమ యొక్క హృదయములు అనబడినటువంటి పలకల మీద దేవుని యొక్క వాక్యమును రాసుకున్నటువంటి వారుగా ఉంటారు. తమ యొక్క ఆలోచనలకు దేవుని యొక్క వాక్యమును కావలిగా పెట్టుకునేటువంటి వారుగా ఉంటారు. అంతేకాదు తమ యొక్క మనసును హృదయాన్ని దేవునికి లోబరిచినటువంటి వారుగా ఉంటారు. ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలకు, విధులకు, కట్టడలకు, నియమాలకు విధేయులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా దేవుని సంబంధులుగా మనము గుర్తిస్తూ ఉంటున్నాము. ఈ దేవుని సంబంధులు మాత్రమే దేవుని యొక్క వాక్యమును వింటారు, ఈ దేవుని సంబంధులు మాత్రమే దేవుని యొక్క వాక్యమును గ్రహిస్తారు అని మనం చూస్తుంటున్నాము. దేవుని వాక్యమే సత్యము. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, నేను సత్యమును చెప్పుచున్నాను కానీ మీరు
నమ్మరు అని మనము చూస్తుంటున్నాము. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 24-25 ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతో మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు అని ప్రభు ఇక్కడ మనము చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ ప్రభు 2 విషయాలను ఇక్కడ మనకు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నా గొర్రెలలో చేరినటువంటి వారు కారు గనుక మీరు నమ్మరు అని చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఇంకా తర్వాత ఆయన ఏమంటున్నాడు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు అని చెప్పేసి మనం చూస్తున్నాము. నా తండ్రి నామమందు నేను చేస్తున్నటువంటి కార్యములే నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాయి. నేను దేవుని కుమారుడనని, నేను పరలోకం నుంచి దిగివచ్చి ఉన్నానని, ఇదిగో నేను చెప్తున్నటువంటి మాటలు నా మాటలు కాదని, అవి దేవుని యొక్క మాటలేనని మరి నేను చెప్తున్నప్పటికీ కూడా మీరు నమ్మలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇంకా మరి ఏ విధంగా ఉంటున్నదంటే, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని సంబంధులైనటువంటి వారు దేవుని యొక్క మాటలను నమ్ముతారు. అదేవిధంగా దేవుని సంబంధులు కానటువంటి వారు మరి దేవుని యొక్క మాటలు నమ్మరు. అదేవిధంగా ఆయన గొర్రెలలో చేరినటువంటి వారు దేవుని యొక్క మాటలను నమ్మెదరు, ఆయన గొర్రెలలో చేరినటువంటి వారు దేవుని యొక్క మాటలను నమ్మరు అన్నటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టం చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మరి మీరు ఏ విధంగా ఉన్నారు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకునవలసినట్లుగా మరి మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యంలో అదే 37-38 వచనంలో మనం చూసినట్లయితే, నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, నన్ను నమ్మకున్నను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు నేను చేస్తున్నటువంటి ఆ క్రియలను నమ్ముడని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి ప్రభు చేసినటువంటి అద్భుతాలు మహత్కాలు సూచక్రియలను బట్టి అయినా సరే ఆయన యందు విశ్వాసం ఉంచాలని ప్రభు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి సహోదరులారా, మరి ప్రభు చేసినటువంటి అద్భుత కార్యములు మహత్కార్యములు మీరు చూసినారు, నమ్ముతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఇదిగో ఆ జకర్య వలే కాక, ఇదిగో ఆ శిష్యుల వలే కాక, ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యూదుల వలే కాక, ఇదిగో నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు నమ్ముకొని బాప్తిస్మము పొంది రక్షణ పొందవలెనని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. ఆ విధంగా చేయుటకు ప్రభు నీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేయదము. మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. తండ్రి, ఇదిగో మీరు ఈ లోకమునకు అనేకులైనటువంటి ప్రవక్తలను పంపించుంటున్నారు. వారి ద్వారా మీ యొక్క వాక్యమును తెలియజేసింటున్నారు. ఎందరెందరో నమ్మినారు, కానీ అనేకులు నమ్మలేదు. ఇదిగో ప్రభువా, మీ యొక్క శిష్యులు మరి మా ప్రభువా, మరి దేవుని యొక్క మరి వాక్యమును తెలిసినటువంటి వారు, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా నడిచినటువంటి వారు అయినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును వారు నమ్మలేకపోయినారు. తోమా కూడా ఇదిగో చూచితేనే కానీ నేను నమ్మను అన్నటువంటి విషయాన్ని చెప్పినట్లుగా మీ వాక్యంలో మేము చదివించున్నాము. అయితే మేమైతే ఆ విధంగా ఉండకుండా ఇదిగో చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పబడినటువంటి వాక్యమును జ్ఞాపకం చేసుకొని ఇదిగో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమునందు నారని మా ప్రభువా విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారుగా చేయమని ప్రాధేయపడుచున్నాను. ప్రభువా, కృప చూపించండి. ఈ వాక్యం విన్నటువంటి వారందరూ కూడా ఆ విధముగా నమ్మి నా రక్షణ పొంది ఇదిగో మీకు రాజ్యంలో చేరినట్టు మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. ఈ వాక్యము వింటున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రాధేయపడుచున్నాను. ఎందరైతే సంకష్టములలో బాధలలో ఉంటున్నారో వారికి విడుదలను ప్రసాదము చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అను ఈ కార్యక్రమమును వీక్షించినందుకు మీకున్న హృదయపూర్వకమైనటువంటి వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ప్రభువు మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.